పూరా లోకల్. ఇక జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడి వద్ద అయితే కనుక ఈ యొక్క దసరా పండుగలు అనేవి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. సో ఇక్కడ ఈ రోజు పండుగలు అనేవి ఎలా జరుగుతున్నాయి, ఈ యొక్క దసరా ప్రత్యేకత ఏంటి అనేది కూడా మనతో పాటు మాట్లాడడానికి ఆలయ పండితులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఈరోజు దశమి పండుగ అనేది ఎలా జరుగుతుంది ఇక్కడ? శ్రీ పెద్దమాంబ వరదేవతాయ నమః. హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో గల శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిన్నటితో ముగిశాయి. ఈరోజు విజయదశమి పండుగ సందర్భంగా విశేషంగా పొద్దున ఉదయాన్నే 3 గంటలకు అమ్మవారికి పూర్ణాభిషేకం, హారతి మంత్రపుష్పంతో భక్తులు వేల సంఖ్యలో దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు విశేషం ఏమిటంటే దసరా పండుగ అంటే జమ్మి చెట్టుకు పూజించడం, అదేవిధంగా జమ్మి ఆకు పంచుకోవడం, అమ్మవారిని మొక్కుకోవడం, అమ్మవారిని ప్రార్థించడం విశేషం. కాబట్టి అపరాజితాదేవి అయినటువంటి యొక్క శ్రీ పెద్దమ్మ తల్లిని దర్శించుకొని ఈ దసరా పండుగ నుండి మళ్ళీ వచ్చే దసరా పండుగ వరకు వారి సంవత్సరం మొత్తం కూడా సుఖ సౌఖ్యాలతో ఉండాలని అమ్మవారు దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాను. ఈ 9 రోజుల పాటు కూడా దుర్గామాతని ఎలా కొలిచారు, ఈ యొక్క నవరాత్రులు అనేవి ఎలా కొనసాగాయి అంటారు? ఈ యొక్క 9 రోజులు అంగరంగ వైభవంగా ఈ యొక్క నవరాత్రోత్సవాలు సాగాయి. నిత్యం ప్రతి ఒక్క అలంకారంతో, అవతారంతో అమ్మవారు ఒక్కొక్క రూపంతో దర్శనమిచ్చింది. ఈ యొక్క 10 రోజులు కూడా 10 అవతారాలతో 10 రూపాయలతో పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకున్నారు లక్షల మంది. ఈరోజు ఏ అవతారంలో పెద్దమ్మ తల్లి మనకి దర్శనం? ఇది నిజరూప దర్శనము, అంటే పెద్దమ్మ తల్లి అవతారంతోనే భక్తులకు దర్శనమిస్తుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ జమ్మి చెట్టు అలాగే పాలపిట్టను చూడడం అనే సాంప్రదాయం ఎప్పటి నుంచి కొనసాగి వస్తుంది? అది చూడడం వల్ల ఏం జరుగుతుందండి? ఈ యొక్క జమ్మి చెట్టు అనేది అలనాడు పాండవులు అస్త్రశస్త్రాలు జమ్మి చెట్టుపై పెట్టి పూజించడం జరిగింది. ఆయుధ పూజ అంటారు దాన్ని. దాంతో ఆ ఆయుధ పూజ చేసుకొని యుద్ధానికి బయలుదేరారు. ఈ యొక్క 9 రోజులు అమ్మవారిని విశేషంగా కొలిశారు. 10వ రోజునే ఆయుధ పూజ చేసి జమ్మి చెట్టు పైన ఆ జమ్మి ఆకు అందరూ కూడా పంచడం జరిగింది. ఆ ఆయుధాలతో యుద్ధం చేయడం జరిగినది. పాండవులు ఆ యుద్ధంలో విజయం సాధించారు. కాబట్టి ఈ శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. వేల సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క మనకు ఈ ఆయుధ పూజ అనేది అలవాటు ఉంది. అలాగే స్వామీజీ గారు ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తుంది ఇది. వాహనాలకు పూజ చేయడం, అలాగే ఒడిబియ్యం అనేది తీసుకొస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయం కూడా ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? ఏంటి దీని ప్రత్యేకత? ఆయుధ పూజ అంటే మనం కొత్త కారు కొంటే దృష్టి దోషం ఉంటుంది కాబట్టి మనం ప్రత్యేకంగా ఆయుధ పూజ చేసి మన హైందవ ధర్మ ప్రకారం హిందూ ధర్మ ప్రకారం వాహనాలకు కూడా ఎటువంటి యాక్సిడెంట్లు కాకుండా మంచిగా నడవాలని కాన్సెప్ట్తో, మంచి ఉద్దేశంతో ఈ యొక్క ఆయుధ పూజలు చేస్తారు. ఇది ఈ యొక్క దసరా యొక్క స్పెషాలిటీ అయితే కనుక అందరూ కూడా దశమి రోజు ఈ యొక్క వాహనాలకి, ఆయుధాలకి, అలాగే ఈ యొక్క వడిబియ్యం తీసుకురావడానికి అన్నిటికీ కూడా రీజన్ స్వామీజీ గారు చెప్పినట్లు. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే అయితే కనుక పెద్దమ్మ తల్లి గుడి వద్ద దసరా వేడుకలు అనేవి చాలా వైభవంగా అయితే కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి, పెద్దమ్మ తల్లి గుడి నుంచి.